ఇప్పటి వరకు నేను హీరోయిన్‌గా చేశాను, ఆర్టిస్ట్‌గా చేశాను. కానీ ఫస్ట్ టైమ్ ఇవాళ నేను ఇంటర్వ్యూ చేయడానికి ఈ చైర్‌లో కూర్చున్నాను. ఇంటర్వ్యూ చేయబోయేది శివాజీ గారితో పాటు ఇంకొక పర్సన్. ఆ పర్సన్ ఎవరో తెలియంగానే వెంటనే ఒప్పుకున్నాను. ఆ పర్సన్ ఎవరంటే ఒక స్టార్ ప్రొడ్యూసర్ అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్. అండ్ ఆ పర్సన్ పేరు బండ్ల గణేష్ గారు. హాయ్ అమ్మా. నమస్కారం. హలో శివాజీ గారు. హలో లయ గారు, నమస్కారం. సంతోషం. చాలా రోజుల తర్వాత లయని కలవటం నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చిన్న చిన్న వేషాలు ఇచ్చే టైంలో ఆ అమ్మాయి క్రేజీ హీరోయిన్. అప్పట్లో లయతో కానీ వాళ్ళ మదర్తో కానీ మాట్లాడుతుంటే మన సొంత మనుషులతో మాట్లాడేంత ఫీలింగ్ ఉండేది నాకు ఇష్టమైన వ్యక్తి, ఇష్టమైన హీరోయిన్, ఒక తెలుగు అమ్మాయి. ఆ రోజుల్లో మంచి మంచి సినిమాలు చేయడం నేను చాలా ఆనందపడేవాడిని. ఈ విధంగా కలవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇప్పుడు ఏంటి ఇంత గ్లామర్గా ఉన్నారు? మీ కాంప్లిమెంట్ చాలా ఆనందంగా ఉందమ్మా. నేను గ్లామర్గా లేను, మామూలుగా ఉంది. నువ్వు నిజంగానే గ్లామర్గా ఉన్నారు. మీరు పాదయాత్ర చేసినట్టున్నారు కదా మొన్ననే. దానికి రీజన్ ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మొక్కున్నానమ్మా. నేను వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాను. ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు గారు ప్రాణంతో బయటకు వస్తే నడిచి వస్తాను మొక్కున్నాను. అది లాస్ట్ మంత్ జనవరి 13th కేసు కొట్టేయడం జరిగింది. 19th బయలుదేరి 23 రోజులు పాదయాత్ర చేసి స్వామివారికి మొక్కుని వెంకటేశ్వర స్వామితో మొక్కు పెట్టుకోకూడదమ్మా, చెల్లించుకొని వచ్చాను. నేను కూడా దాంట్లో భాగంగా అన్నని దారి తీయించాను తిరుపతికి స్వామి దగ్గర. ఫస్ట్ ఆ యాత్రకి నా ఆత్మీయులు నేను ఎవరికి చెప్పలేదమ్మా. నాకు అత్యంత సన్నిహితుడు, నా ప్రాణమిత్రుడు, నా సోదరుడు శివయ్యజీకి ఫోన్ చేసి, శివ నేను ఇట్లా వెళ్తున్నానంటే మా ఊరు వచ్చి షాద్నగర్ వచ్చి మనాడి చేతుల మీదుగా ప్రారంభించి, మనాడి చెయ్యి ఎంత మంచిదంటే దాదాపు 537 కిలోమీటర్స్ నడిచానమ్మా. చీమ కుట్టినంత ఇబ్బంది కూడా జరగలేదు మాకు. అంటే ఆ భగవంతుడి సంకల్పం, దేవుడు కూడా, మిత్రుడు విషెస్. నేను చెప్తున్నా కదా అన్న, నేను వచ్చిన ఇండస్ట్రీకి నేను వచ్చిన కొత్తలో నాకు షూటింగ్స్లో ఫస్ట్ పరిచయం ఇక్కడ పరిచయం అయింది 4-5. ఆ 4-5లో గణేష్ అన్న ఒకడు. గణేష్ అన్న, వేణుమాధవ్, ఉత్తేజు, తిరుపతి ప్రకాష్, మేము 5 స్టూడెంట్స్ చిరంజీవి గారి సినిమాకి మాస్టర్ సినిమాకి. అక్కడ పరిచయమైన అన్న నాకు ఫస్ట్ నాకు కాంటాక్ట్ లేదు అంటే నాకు ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు ఉండేవి మాకు పేజర్ ఉండేది. సో అన్న ఒకరోజు పేజర్ తీసి, అరే శివ ఇది నీ దగ్గర ఉంచుకోరా అని ఇచ్చాడు. సో అది ఎంత పెద్ద విషయం ఆ రోజున. ఏం కాదు, శివాజీ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే శివాజీది మాది అంతా ఒక మామూలు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది. మా నాన్న కానీ శివాజీ వాళ్ళ ఫాదర్ కానీ మేమంతా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. మా అన్నీ అట్లా ఏదో ఇది బీరకాయ పీసు బంధుత్వాలు కానీ కలుపుకుంటూ శివాజీ హీరో కావాలి, శివాజీ పెద్ద హీరో కావాలి మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు నేను ఒకడిని. అప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమా, అప్పుడు మేము వేషాలు వేసే టైంలో లైవ్ కూడా వచ్చిందా, అప్పుడు అదే సినిమా చేస్తుంటే లాస్ట్ వరకు శివాజీ కోసం నాకు యాంగ్జైటీగా ఉండేది. మనాడు రావాలి అని. అప్పుడు ఏదో ఆల్రెడీ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అది ఫిక్స్ అయిపోయి మనాడికి మిస్ అయింది. కానీ ఏదైనా భగవంతుడు ఎవరికి ఏం చేసినా ఎవరికి ఏం వాళ్ళని ఇస్తాడో. ఇవాళ భగవంతుడి వల్ల మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకని భగవంతుడికి ఒక్కసారి హృదయపూర్వక ఈ జన్మనిచ్చి ఈ బతుకునిచ్చినందుకు ఆయనకు ఒక్కొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిన పెద్ద హిట్ అవ్వాలని, శివాజీకి ఈ సినిమా అన్ని విధాలుగా మంచి పేరు, మంచి డబ్బు, మంచి పరపతి తీసుకొచ్చి ఇంకా సినిమాలు తేవాలి. శివాజీ ఆర్టిస్ట్గా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. మొన్న కోర్ట్ సినిమా కానీ, ఈ మధ్య ఒక దండోరా అనే సినిమా కానీ చింపి చాటేశాడు. దండోరా సినిమా నేను చూస్తే అదే శివాజీ ఒక మలయాళీయో ఇంకో అయింటే ఇంటర్నేషనల్ అవార్డు ఎప్పుడో వచ్చేది కదా. నాకు శివాజీ తెలుగువాడు అయినందుకు ఆ దండోరా సినిమా చూసిన తర్వాత నాకు గర్వం అనిపించింది. ఇంత గొప్ప నటుడు మనాడు ఉన్నాడు కదా. ఇక నుంచి ఈ సెకండ్ ఇన్నింగ్స్లో శివాజీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. ఎక్స్ట్రానరీ క్యారెక్టర్స్ శివాజీ కోసం రాసుకుంటున్నారు పిల్లలు. ఈ మధ్య నేను కథలు వింటుంటే ఎవరు వచ్చి కథ చెప్పినా, ఈ మధ్య వరుసగా 4-5 కథలు విన్నాను. కథలు వింటే ఎవరు వచ్చినా శివాజీని బేస్ చేసుకొని కథ చెప్తున్నారు. నా కడుపు నిండిపోతుంది. మన నాడు కోసం కథలు రాస్తున్నారు, మన శివయ్య కోసం ఇంత బాగా జరుగుతుంది అని చేస్తుంటే నిజంగా నటనని ఎవరు దోసుకోలేరమ్మా. ఎవడగానే ఎప్పుడైనా వెలికి తీస్తారు. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ బయటికి రావటం ఖాయం, జరాన్ని ఆదరణ పొందడం ఖాయం.
చిరస్థాయిగా మనాడు ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భవిష్యత్తులో వాడు చెప్పుకునే రోజుల్లో శివాజీ అనేవాడు ఒక అద్భుతమైన నటుడు వాడు చెప్పుకునే విధంగా రావటం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా అంటే సంతోషం. లయ గణేష్ అన్న ఏంటంటే వెరీ ఫోకస్డ్ మ్యాన్. తను ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా గోల్కి రీచ్ అయ్యే వరకు నిద్రపోడు. వాళ్ళు ఒక చిన్న ఫారమ్స్ పెట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు బళ్ళారి నుంచి వచ్చి, అక్కడ కర్ణాటక నుంచి వచ్చి, క్యాంపుల నుంచి వచ్చి హైదరాబాద్లో షాద్నగర్ దగ్గర కోళ్ళ ఫామ్ పెట్టారు. లయ నువ్వు నమ్ముతావు లేదు, వాళ్ళ నాన్న బతుకు తెరుగు కోసం వచ్చాడు, తనకేమో ఆర్టిస్ట్ అవ్వాలంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడు, హైదరాబాద్ వచ్చేది చిన్న చిన్న వేషాలు చేసుకుని వెళ్ళేవాడు. లయ ఈ రోజున పౌల్ట్రీ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ అంటే ఒక బ్రాండ్. ఐ స్వేర్, నిజంగా చెప్తున్నాను నేను. ఏంటి అలాగే రియల్ ఎస్టేట్లో తను ఈజ్ ఎ కింగ్. ఇన్ని ఉన్నాయి తనకి. ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈ సొసైటీ గురించి, లేదంటే తనకు కావాల్సిన వాళ్ళ కోసం ఎంత దూరం పోయే నేచరు. ఎగ్జాంపుల్ చెప్తాను, మన సినిమా గురించే చెప్తాను నీకు నేను. ఈ సినిమాకి మనకి ఒక సాంగ్ ఉంది. నేను అనుకున్నాను ఈ సాంగ్ ఎలాగైనా ఈ సినిమాలో పెట్టాలి, ఈ సాంగ్ చాలా చాలా దూరం తీసుకెళ్ళిద్ది అన్నప్పుడు అలా ఈ సాంగ్కి నేను అనుకున్నది ఏంటంటే, ఈ సాంగ్ చేస్తే కొంచెం హిందీ సాంగ్, యాక్చువల్ ఉర్దూ సాంగ్ అనుకున్నాను నేను. అప్పుడు జానీలు ఇవ్వరని చెప్పి నేను మాట్లాడుతుంటే మా అబ్బాయి అన్నాడు, కాదు మా చిన్నోడు రిక్కీ, బండ్ల గణేష్ అంకుల్ని అడుగు నాన్న. గణేష్ అన్న ఈ సాంగ్ కానన్న. లేదు నాన్న నీకు తెలీదు, ఆయన ట్రెండింగ్లో ఉన్నాడు నాన్న, ఆయన చేస్తే చాలా బాగుంటుంది, మనకి హెల్ప్ అయ్యిద్ది అని అన్నాడు. సరేరా అన్నకి ఇష్టం ఉంటే అడుగుతాను నన్ను. రాయి నువ్వు నమ్మవు అన్న, ఒక చిన్న సాంగ్ ఉంది వినిపిస్తాను, ఊరికే వినన్నా నువ్వు, నేను ఎందుకు ఈ సినిమాకి ఈ సాంగ్లో నువ్వు ఉంటే బాగుంటుందని. ఊరుకోరా, మనం ఎందుకు ఇప్పుడు సాంగ్ చేయటం వద్దు, బాగోదురా. లేదు ఊరికినే నువ్వు చేయకపోయినా పర్లేదన్నా, సాంగ్ ఒకసారి వింటావా అని. సరే ఇంటికి రా అన్నాడు. ఇంటికి వెళ్ళాను లయ, పాట వింటున్నాడు, ఇదిగో ఇంతే తలకాయ ఇంతే నవ్వుకుంటున్నాడు. నవ్వుకొని నేను చేస్తాను పో, తలకాయ కూడా పైకి ఎత్తట్లా, నేను చేస్తున్నాను ఇంతే అంటాడు. ఎవరితో తనకి నచ్చితే తను ఎప్పుడు సర్లే సరే చేస్తాను అంతే లయ. ఆ తర్వాత సహజంగా ఏంటంటే, నేను డబ్బులు లేకుండా ఎవరితోనూ పని చేయించుకోను. నేను అన్నకి నేను డబ్బులు ఇచ్చే స్థాయి కూడా కాదు. ధర్మంగా చెప్తాం, ధర్మంగా మాట్లాడుకుందాం. ఆయన ప్రొడ్యూసర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ ప్రొడ్యూసర్. ఆపేశాడు, తను స్టార్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడే ఆపాడు తప్ప సినిమాలు పోయి ఆపలేదు. ఆయనకి డబ్బులు నేను ఎలా అడగలే. అయినా సరే అన్న ఏదోటి చేస్తా అన్నాను. నర్భయ్ ఎవడరా నువ్వు నాకు చేయటం ఏందిరా, నీ బుద్ధి ఉందా ఏమన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్రెండ్షిప్ అనేది అప్పుడప్పుడు ఇప్పుడు అన్ని జీవితంలో ఒకటే కాదు కదా, అంత డబ్బు తీసుకునే దగ్గర డబ్బులు తీసుకుంటాను, వసూలు చేసే దగ్గర చేస్తాను. నేను ప్రతిరోజు డబ్బు కోసమే పనిచేస్తాను. మనస్సాక్షి ఉంటుంది కదా, మన అనేవాడికి ఉంటుంది కదా. మన శివాజీ ఇచ్చే డబ్బులు కాదు కదా నాకు. శివాజీ సక్సెస్ కొట్టాలి, నంబర్ 1 ఉండాలి. శివాజీ గతంలో పడ్డ ఇబ్బందులు నాకు తెలుసు. ఎందుకంటే అన్యాయంగా జనంలో దారిని పోయి అన్ని మరాడి ఎత్తి మీద వేస్తారు. శివాజీ క్యారెక్టర్ నాకు తెలుసు, శివాజీ క్యాలిబర్ నాకు తెలుసు, శివాజీ వ్యక్తిత్వం నాకు తెలుసు. శివయ్య అనేవాడు ఎంతోమంది నిలబడ్డాడు, ఏదున్నా బోళాగా మాట్లాడతాడు. మేమందరం మా నోట్లో ఒకటి, మనసులో ఒకటి, పొట్టలో ఒకటి, ఇంకా కింద ఒకటి, తల్లో ఒకటి ఉండదు. మా మనసులో ఏది ఉంటే నోట్లోంచి బయటికి రావటమే మా స్టైల్ అది. నేను మా శివాజీ ఎప్పుడైనా ఒక స్కెచ్ చేయం, పలానా లయ వస్తుంది, లయతో ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చేయాలి, మేము డిజైన్ చేయం. నాకు కనపడంగానే మాకు ఏది ఉంటే అది మాట్లాడేస్తాం. దాని తర్వాత మంచి అయితే హ్యాపీ, చెడు అయితే తీసుకుంటాం. ఎందుకంటే మనాడు జనం కోసం అనుకున్నది మాట్లాడితే ఎవరెవరో మనం మాట్లాడారు. నేను అనుకున్నాను ఇది అన్యాయం కదా, ఇది ఎంత అన్యాయం, ఎందుకు ఇట్లా మాట్లాడొచ్చా? మంచి కోసం మాట్లాడాడు, అందరం బాగుండాలని మాట్లాడాడు. సరే ఎవరు ఒక టైం పాస్ ఒకటి మనం ఏం మాట్లాడేది అది ఎవరికి ఏం జరగలేదు. కానీ శివాజీ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. శివాజీ వ్యక్తిత్వం, మాట్లాడే మాటలంటే నాకు ఇష్టం. జనానికి నిలబడతాడు. ఎంత నిలబడతాడంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎంత ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. కాబట్టి శివాజీ అనేవాడు ఇండస్ట్రీలో నిలబడాలి. శివాజీ ఒక ఆర్టిస్ట్గా, ఒక యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ రోజు ఇండస్ట్రీని రూల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని. వాళ్ళ కుటుంబం తర్వాత ఎవరు ఉన్నారంటే ఆ ఫస్ట్ నేనే ఉంటానని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఎందుకంటే లయ సాంగ్ చేస్తుంటే వర్షం పడింది. లయ లాడిపోయాడు, ఒరే శివ ఏందిరా ఇది. ఎందుకు ఆ రోజు బాధపడ్డానంటే, అంతకుముందు ఒక డేట్ ఇచ్చాను అనుకున్నాం చాలా ఇంపార్టెంట్ వర్క్, రిజిస్ట్రేషన్. అది ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్, చాలా పెద్ద రిజిస్ట్రేషన్ అది. నేను వెళ్ళకపోతే ఆ రిజిస్ట్రేషన్లో చాలా డబ్బులు రావాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, చాలా డీల్ ఉంది. నేను లేకపోతే ఏమైనా మిస్ అయిందంటే ఇబ్బంది అయిపోద్ది, అవతల వాళ్ళు ఉంటారు భయపడితో.
శివాజీ ఇబ్బంది శివయ్య ఈ రోజు అయితే నేను చేయలేనని చెప్పా, పలానా డేట్ పెట్టుకోమని చెప్పా. నేను పెట్టుకోమన్న రోజే వర్షం వచ్చింది. పాపం ఆ రోజు చేసి ఉంటే మనకి ఇబ్బంది అయ్యేది కాదు కదా. చిన్న చిన్న సినిమా నా వల్ల నష్టపోతున్నాను, చాలా దుఃఖపడ్డా నేను, చాలా బాధపడ్డా. అంటే అరే నా వల్ల నాకు తెలిసి ఎవడో నష్టపడ్డాను, నాకు ఇష్టం లేదమ్మా, ఏ నష్టమే లేదు. చాలా బాగుంది. నమ్మవు, నిజం చెప్తున్నా. నేను ఆడియన్స్కి కూడా నేను ఎగ్జాగరేషన్ కాదు, ఐ స్వేర్ నేనేమన్నా ఇప్పుడు ఈ డ్యాన్స్ మాస్టర్ మూమెంట్లు చెబుతాడు, ఇది అమ్మ తనని ఇబ్బంది పెడతామేమో, ఇబ్బంది అవుతుందేమో. అంటే మనం ఏంటంటే చేసినప్పుడు అది బాగాలేదని మనకే అనిపించినప్పుడు లోపల ఫీలింగ్ ఉంటుంది చూసావా, ఆ ఫీలింగు అస్సలు చాలా చిరాకు తెప్పిస్తుంది, మనకి చాలా సంవత్సరాల పాటు చిరాకు తెప్పిస్తాయి. అయితే లయ అమ్మ తోడు ప్రతి షాటు సింగిల్ టేకు, అవసరమయ్యి అటు ఇటు పెట్టుకున్నాడే కానీ నేను షాకు, ఎలా చేశాడు ఈ మనిషి. అన్నీ మనకి ఇవి ఉన్నాయి, ఏది మేకింగ్ వీడియోస్ ఉన్నాయి, నువ్వు చూసావు మేకింగ్ వీడియోస్ ఉన్నాయి. సో ఏంటంటే తను చాలా గొప్ప ఆర్టిస్ట్. నేను చెప్తున్నా, తనకు కూడా తెలీదు, తనకు తెలీదు. ఐ స్వేర్ తనకు పడాల్సిన వేరే ఉంది, అది నేను ఫిక్స్ అయ్యాను. తను చేయాల్సిన క్యారెక్టర్లు వేరే ఉన్నాయి, అది నేను ఫిక్స్ అయ్యాను. మేమేమో ప్రొడ్యూస్ చేయమని అడుగుదాం అనుకున్నాము, చేస్తున్నాడు. చిన్న సినిమా మా పాప మొదలుపెట్టింది, నేను కూడా పెద్ద సినిమా ప్లాన్ చేస్తాను. నాకు మనం పైకి వచ్చిందే సినిమా కదా, కదమ్మా సినిమా అంటే నేను బతికేదే సినిమా కోసం, సినిమా అంటే ప్రాణం నాకు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తెలిసి తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు ఫట్ఫట్లాడిచ్చేసి మనం దెబ్బ తగిలితే తీసుకునే పొజిషన్లో లేము ఇప్పుడు. దెబ్బ తగలటానికి మరి తగిలించుకోవడం ఎందుకు, దెబ్బ తగిలించుకోవడం నాకు తెలుసు కదా, ఎక్కడ ఏ బాల్ 6 కొట్టాలో, ఏ బాల్ 4 కొట్టాలో, ఏ బాల్ అవుట్ వదిలేయాలో నాకు తెలుసు. కాబట్టి ఎందుకంటే నా ఏజ్ ఆఫ్ 15 ఐ కేమ్ ఇండస్ట్రీ. నేను నా 15 సంవత్సరం నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, ఫిల్మ్ షూట్ చేశాను. నేను చిన్న చిన్న వేషాలు జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి చాలా అగ్రనిర్మాత దాకా వచ్చాను. నా జర్నీ ఈ 33 ఏళ్ళ జర్నీ నా సినిమా ఇండస్ట్రీలోనే. నా ముందు ఎన్నో బస్సులు వచ్చినాయి, పోయినాయి, ఎంతోమంది నిర్మాతలు వచ్చారు, వెళ్ళిపోయారు, అన్నీ జరిగినాయి. కానీ మనకు తెలుసు ఎక్కడ గేమ్ ఆడాలో తెలుసు, కాబట్టి చూస్ చేద్దామని ఆగా. మంచిదండి. అంటే అది కూడా ఇంపార్టెంట్ కదా, ఊరికినే ఏదో ఒకటి వేస్తే కూడా యూజ్ లేదు. అండ్ మీరు డాన్స్ ఇందులో బాగా చేశారు అని ఇప్పుడే శివాజీ గారు అన్నారు, కానీ మేము డాన్స్ చిన్నప్పుడు కూడా చూసాము. మీరు చాలా సినిమాల్లో రాజశేఖర్తో రాజశేఖర్ సినిమాలో అన్నిట్లో డాన్స్ అని కాదు, కానీ 50 దాటుతూ కూడా నేను నిజంగా చెప్తున్నా, డాన్స్ అయింది కాదు, వాళ్ళు ఊరిట్లో ఓపెమన్నారు ఊపారు అంతే, మీరు ఊరికి డాన్స్ అంటున్నారు కానీ చిన్న చేశాను. ధర్మంగా చెప్పు, లేదండి చేయటం డాన్స్ వేరు, దీంట్లో చేయటం వేరు. దీని ముందు ఉంటాడు అందరికన్నా. అవును, మీ సాంగ్ అది, అంటే అది గ్రూప్ లో అనుకోండి, శివాజీ బ్రెయిన్ అక్కడ వాడాడు అంతే. ఈ సినిమా అంతా నిజంగా చెప్తున్నా, సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని సినిమా మొత్తం మనాడు బ్రెయిన్లో అట్లా ఫిక్స్ అయిపోయి కూర్చున్నాయి. ఎంత ఈ షాట్ ఇట్లా తీసుకోవాలి, ఈ డైలాగ్ ఇట్లా చెప్పించుకోవాలి, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలని మనాడు జీవితంలో చిన్నప్పుడు పెదబాల శిక్ష మనం ఎట్లా చదువుతామో అట్లా ఈ సినిమా చదివేసుకున్నాడు పాపం. ఈ సినిమాని వంట బట్టి నిద్ర లేపిన ఈ సినిమాలో డైలాగులు చెప్తాడు, నిద్ర లేపిన ఈ సినిమా షార్ట్ చెప్తాడు. అర్ధరాత్రి కూడా మనం కొందరు ఫిక్స్ అయిపోతారు కదా, మనం ఎగ్జామ్ పోయినప్పుడు చదువుకుంటాం కదా, బట్టి పడతాం కదా. ఈ సినిమాని మనాడు జీవితంలో బట్టి పట్టేశాడు. ఈ సినిమా సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని బ్లాక్ బాస్టర్ కొట్టాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. ఇవాళ నేను చెప్తున్నాను, ఈ సినిమా ఊహించని ఓపెనింగ్స్ ఉంటాయండి. ఈ సినిమాకి అనుకోకుండా ఎందుకు ఇవాళ మార్నింగ్ నేను ఏదో హడావుడికి వెళ్తుంటే మా ఆవిడ అంటుంది సినిమా ఎప్పుడు రిలీజ్ కాదు అడుగుతుంది. నేను ఎప్పుడు మా ఆవిడ ఈ సినిమా రిలీజ్ అని అడగడం ఎప్పుడు లేదు, అదంటే 6th ఉంది అని చెప్తే ఆ సినిమాకి వెళ్ళాలి బావా అంటుంది. ఎందుకంటే ఇంట్లో చూసారు ఎలా అంటే జనంలో ఈ సినిమాకి ఒక పాజిటివ్నెస్ వచ్చింది. ఫ్యామిలీ సినిమా, మంచి సినిమా, పండగ తర్వాత మంచి సినిమాలు రాలేదు, పొంగల్ తర్వాత మంచి సినిమాకి వెళ్ళాలి, అందరూ జనం కూడా వెయిట్ చేస్తున్నారు. మంచి డేటు 6వ తారీఖు దగ్గరకు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీస్తో కుటుంబాలతో భార్య పిల్లల్ని చక్కగా పెట్టుకొని కారు వేసుకొని సరదాగా ఈ సినిమా చూస్తారు. ఎందుకంటే ఈ సినిమా అంత టైటిల్ అద్భుతమైన టైటిల్. ఈ సినిమా టైటిల్ జనానికి హృదయానికి ఫస్ట్ 2 రోజులు నాకు అదేం టైటిల్ రానుకున్నా, ఇనంగా అది ఒక పెద్ద అదొక మైండ్లోకి వెళ్ళిపోయినాక ఏం టైటిల్ పెట్టాడు సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసిని. ఎంత చక్కని టైటిల్ అండి, ఎంత ఎంత ఎంత. మీరు మాకు ఈ సినిమాలో చేయడం మాకు చాలా ప్లస్ అండి. నేనేమి కాదు, నాకు ఈ అవకాశం ఇచ్చిన శివాజీకి ఇంకొకసారి మీ అందరూ
మీ ద్వారా ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా అనుకోవాలా, ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోవాలా. నేను పాదయాత్ర చేస్తుంటే రిలీజ్ చేశాడు, సూపర్ హిట్ అయింది. నేను తిరుపతి ఆ ఏరియాలో వెళ్తున్నప్పుడు అందరూ పాయ అన్న పాయ పాయ అంటే నాకు ఇదేంట్రా ఈ సినిమా ఇంత పెద్ద ఇంత నేను ఊహించలే. మా ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, 2 వాళ్ళు రోజు టీవీ పెట్టి భోజనం చేయమంటే ఆ పాట పెడితేనే భోజనం చేస్తూ ఉన్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, సరదాగా అనిపిస్తున్నారు. 100% నాకు అవకాశం ఇచ్చాడు. కాదు, ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ నేను కొన్ని స్టోరీస్ వింటున్నాను అందులో శివాజీ గారి గురించి చెప్తున్నారని. శివాజీ గారు బ్రదర్ అండి, శివాజీ గారి ఫాదర్ అండి, శివాజీ గారి దగ్గర జనం ఉంటారండి. శివాజీ అనేవాడిని హుక్ పెట్టి సినిమా కథలు వెళ్తున్నారంటే శివాజీ ఎంత పెరిగాడో నాకు అర్థమవుతుంది. అవునండి, అది ఆఫ్టర్ దండోరా, ఆఫ్టర్ కోర్ట్, శివాజీ అనేవాడు ఒక స్టార్ అయిపోయాడు, ఒక యాక్టర్. యాజ్ ఏ యాక్టర్ శివాజీ అనేవాడు స్టార్ అయిపోయాడు. అది తెలుగు వాళ్ళకి మనం నిజంగా మన తెలుగువాడు ఏ పరభాష నుంచి తీసుకొచ్చుకోకుండా మన తెలుగువాడు ఇంత మంచి నటుడు మనలోంచి బయటికి రావడం అనేది ఈ కోర్టులో బయటికి తీసుకొచ్చినందుకు అప్పుడు ఆ సినిమా ఇచ్చిన నాని గారికి, ఆ దండోరా దర్శక నిర్మాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనలో మన ఒక ఆర్టిస్ట్ని బయటికి తీసుకొచ్చి మనలోనే ఉన్నారు, మన తెలుగాడే ఒకటి ఉన్నాడని చెప్పడం కూడా మన అదృష్టమే కదండి. ఇట్లాంటి వేషానికి ఏ భాష నుంచో తీసుకొచ్చి ఏ స్టార్ హోటల్లోనే పెట్టి ఎంతో వేసుకొచ్చి వాళ్ళతో ఒక 4 రెస్టారెంట్లు తీసుకొచ్చి ఆ బడ్డను కాకుండా మన ఇంటి పక్కనే ఈ ఫిలిం నగర్లోనే మనకు మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, అర్ధరాత్రి పిలిచిన మనకు వస్తాడని ఉండటం కూడా మనకి మంచి రోజులు వచ్చినట్టే కదా ఫీల్ అవుతాను. తను వేరే అడగాలనుకుంది, తను వేరే క్వశ్చన్ వేరే అడుగుతుంది, నాకు అర్థమైంది అమ్మాయి పోనీ ఇప్పుడు నేను అడగను, మీరు చెప్పండి నేనేం అడగాలనుకున్నాను. మీరు శివాజీతో సినిమా చేస్తారా అని అడగాలనుకున్నారు మీరు. అది ఒకటి, స్టోరీ వింటున్నారు కదా, ఇంకొక 1 more క్వశ్చన్ అడుగుతాను తర్వాత. చెప్పమ్మా. సో ఆ స్టోరీస్లో మీరు కూడా ఏమైనా యాక్టింగ్ ఏమైనా చేసే అవకాశం? బేసిక్గా నాకు యాక్ట్ చేసే టైం లేదు, నాకు నిజంగా టైం లేదు. ఎందుకంటే మీరు నమ్ముతారా నమ్మరా, నేను ఇప్పటివరకు లంచ్ చేయలేవాడ. అయ్యో, ఇంకా లంచ్ చేయాలి. శివాజీకి ఇలా వస్తానని చెప్పాను, పొద్దున్నే ఫామ్కి వెళ్ళి పనులు చూసుకొని మనాడు ఫోన్ చేయగలే డైరెక్ట్గా ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను. అందుకని నేను యాక్ట్ చేస్తే అమ్మా నేను ఒక 1000 మందికి రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నా దగ్గర 1000 మంది వర్క్ చేస్తారు. నేను షూటింగ్లో యాక్ట్ చేసుకుంటా కూర్చుంటే నా వ్యాపారం ఎంత దెబ్బతింది అనుకోండి. భగవంతుడు ఇచ్చిన అవకాశం తప్పవద్దని చేస్తా. కొన్ని నాకు మనసుకు నచ్చి ఈ వేషం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, ఎందుకంటే నేను ఆడియన్స్ నేను చేపిస్తా. ఎందుకంటే మంచి ఇప్పుడు చిరంజీవి గారి సినిమా యాక్ట్ చేస్తున్నాను, చిరంజీవి గారి సినిమా యాక్ట్ చేస్తున్నాను. 4 ఎదురు నేను చేయట్లేదు, మనసుకు నచ్చి సినిమా చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. ఎందుకంటే మనం ఆర్టిస్ట్ అవ్వటం అనేది మన జీవితంలో ఒక పెద్ద డ్రీమ్ కదమ్మా. ఎంత డబ్బున్నా దేన్నైనా కొనుక్కున్న యాక్టర్ని ఎక్కడ కొంటాం, మనం నటనని ఎక్కడ కొంటాం, ఆ గులని తీర్చుకోవాలి కదా. తృప్తి ఉన్న వేషం వేసి ఈ వేషం వేస్తే జనంలో బాగుంటుందిరా, ఈ వేషం వేస్తే జనం నచ్చుతుందిరా. అందుకే మీరు యాక్టర్గా నాకు ఒక వేషం కోరిక ఉందమ్మా. ఆ కోరిక నా ప్రొడక్షన్లోనే ఆ సినిమాది సూపర్ హిట్ కొడతాను. ఆ సినిమా నేను చూపిస్తాను. అది ఎట్లాంటి వేషం కూడా చెప్తాను. ఈవీవి గారు డైరెక్ట్ చేశాడు ఒక సినిమా, అమ్మో 1వ తారీఖు అని. ఎల్బి శ్రీరామ్ క్యారెక్టర్, అట్లాంటి క్యారెక్టర్ నేను చేసి నా బ్యానర్లో తీసి దాంట్లో అవార్డు నేను తెచ్చుకోకపోతే నా పేరు బండ్ల గణేష్ గారు. ఇది ఫిక్స్ అయిపోయింది నా లైఫ్లో. నాకు అట్లాంటి క్యారెక్టర్, ఎందుకంటే ఒక మధ్యతరగతి జీవితాలు, ఒక మధ్యతరగతి బతుకులు, ఒక మధ్యతరగతి కుటుంబం నాకు తెలుసు కాబట్టి 1వ తారీఖు వస్తుంది. ప్రపంచంలో మధ్యతరగతి అడిగి ఏది బ్లాక్ డే కదమ్మా, 1వ తారీఖే బ్లాక్ డే. 1వ తారీఖు వస్తుంటే వాడు కొనికిపోతాడు. ఇన్స్టాల్మెంట్ కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి, సామాను కొనాలి, పిల్లలకు కొనాలి, ఈఎంఐలు కట్టాలి. 1వ తారీఖు అంటే వాడికి ఒక భయంకరమైన రోజు. అందరికి 1వ తారీఖు ఏం అబ్బా ఫస్ట్ వస్తుంది అనుకుంటాం, కానీ 1వ తారీఖు కొద్ది మధ్యతరగతి జీవితాలకి భయంకరమైన బ్యాడ్ డే. అందుకోసం ఆ 1వ తారీఖు బేస్ చేసుకొని అట్లాంటి కాన్సెప్ట్ మీద అమ్మో 1వ తారీఖు లాంటి కథ నేను చేస్తాను, దానికి అవార్డు తెచ్చుకుంటాను. తప్పకుండా అండి, ఇది మాకు హ్యాపీగా ఉంది వినడానికి. ఎందుకంటే మీరు యాక్టర్గా మాకు అలాగా పరిచయం, అండ్ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ అయినా కూడా ఆ యాక్టర్ ఎక్కడో లోపల ఉన్నారు. సో మాకు అప్పుడప్పుడు కనిపిస్తున్నా బాగుంటుంది. రెగ్యులర్గా మీరు చేయలేకపోయినా కనిపించాడు కమ్మా. మిలియన్ వ్యూస్ అమ్మా అది సాంగ్. ఎవ్రీ ప్లాట్ఫామ్ లో. మొన్న ఇక్కడ మా పిల్లలు ఏదో పబ్కి వెళ్ళారంట, మా బాబులు 2 లాస్ట్ సాటర్డే గాను అంతకుముందు సాటర్డే వెళ్ళారట.
వెళ్తే పబ్బులో ఈ సాంగ్ వేస్తున్నారంట. మా కొడుకు పొద్దున్నే నాన్న రాత్రి పబ్బులో మొత్తం ఈ సాంగ్ అంటున్నారు. వాళ్ళంతా బాగుంది. మీరు కూడా చాలా యాక్టివ్గా అంటే మీదే కదా మొత్తం సాంగ్, మీరే మొత్తం నిజంగా కనిపిస్తున్నారు. శివాజీకి వాళ్ళ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి. వాడికి నేను ఐడియా రావడం గ్రేట్ కదా అవునండి, అవును. బుడ్డాడికి నాకు కానీ మీరు ఒప్పుకోవడం నువ్వు ఆ జనరేషన్ కింగ్, జంజీ కింగ్. అవును, కానీ మీరు ఒప్పుకోవడం కూడా మాకు కూడా నాకు great ఒప్పుకో, అండి. నేను శివాజీ కోసం ఏమైనా చేస్తాను. అదే. నా స్నేహితుడి కోసం శివాజీ అన్న నువ్వు నాకు ఇది చేస్తే నాకు ఇది ఉపయోగం అంటే అర్ధరాత్రి వచ్చి ఒక ఫోన్ కాల్ వేలు అర్ధరాత్రి చేసి అన్న నాకు ఇది కావాలంటే అది అయిపోద్ది అంతే. వాడు దేనికోసం అడిగాడని కూడా ఆలోచించను, ఎంత అడిగాడని కూడా ఆలోచించను. ఏదైనా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి శివాజీ కోసం నేను చేస్తానండి. మీ నాకు ఇద్దరిని శివాజీ చూస్తే అంటే నాకు అంత ఇష్టం, హ్యాపీగా- శివాజీ అంటే నాకు అంత ప్రాణం. శివాజీ బాగుండాలని కోరుకునే మొదట అసలు ఫస్ట్లో నేను ఉంటా. శివాజీ కోసం ఏమైనా చేస్తా, అర్ధరాత్రి నిలబడి నాకు ఇష్టం. నేను ఒకటే, నేను అన్నని నేను తను ఉండే ఎన్విరాన్మెంట్ హ్యాపీగా ఉంటేనే నేను అన్నని పిలుస్తాను. లేకపోతే ఎందుకంటున్నానంటే మనకు ఒక మనిషి గౌరవం ఇస్తున్నానంటే దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి, తప్ప దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి నెవర్ అన్నా ఇది చాలా థ్యాంక్స్ అన్న, ఇంతటితో అయిపోయింది ఇది. ఇంకొకటి మాత్రం రిలీజ్ డేట్ ఒక్కటి చెప్పేద్దామన్నా. సాంప్రదాయని సుప్పుని శుద్ధపూసని మార్చ్ 5th నాడు ప్రీమియర్స్ అందరూ వచ్చి చూడండి. 6వ తారీఖు నాడు సూపర్ హిట్ రివ్యూస్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇది సినిమా సూపర్ హిట్ అవుద్ది. తెలుగు ఇండస్ట్రీకి శివాజీ నుంచి వస్తున్న ఇంకో బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి లయాకి శివాజీకి ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చి శివాజీకి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి విషెస్ శివాజీపై ఉండాలని లయాపై ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ విషయస్లో నాకు కూడా కొన్ని పెట్టాగా తల్లి లయా పేరు చెప్పాగా. అది కెమెరాలో కాదు, మామూలుగా కెమెరాలో సరే, దట్స్ ఓకే. ఈ సినిమా నీకు మంచి పేరు రావాలమ్మా, నీకు శివాజీకి. మీ పేరు ఇలాంటి హిట్లు ఇంకా ఇచ్చుకుంటూ ఇంకో 10 బ్లాక్ బస్టర్ సినిమాలు మీ ఇద్దరు కలిపి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని సినిమాలో తర్వాత మీ ఇద్దరికి మిస్ అమ్మ తర్వాత అది మీ ఇద్దరిది కాంబినేషన్ అదే అదిరింది అంతకంటే టాటా బిర్లా అంతకంటే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ లయా అండ్ శివాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మ.